జై భీమ్ జై సంవిధానంలో భాగంగా సిరిపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇది ఏఐసిసి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఏదైతే గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ ఏదైతే బ్రిటిష్లకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి శాంతియుతంగా ఇలా మన దేశాన్ని సాధించుకున్నటువంటి తరుణంలో మన మహాత్మా గాంధీని ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మహాత్మా గాంధీని పేరు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా రూపుమాపాలన్న ఉద్దేశంతో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది. ఒక మంత్రి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఒక మంత్రి నిండు పార్లమెంట్లో అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది? ఇవాళ దేవుణ్ణి కొలిస్తే స్వర్గానికన్నా పోతామని మాట్లాడడం జరిగింది. ఆ మంత్రికి నేను ఒకటే సూచన చేస్తున్నా, కలియుగ దేవుడు ఇవాళ అంబేద్కర్. ఎందుకని అంటున్నా అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ ఒక దేవుడైతే ఎందుకు చెప్తున్నా అంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈ దేశం ముందుకెళ్తుంది. గతంలో మనకు తినటానికి తిండి లేని సమయంలో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా ఉండే, ఇవాళటి వరకు 140 కోట్ల జనాభా పెరిగింది భారతదేశంలో. ఈ జనాభాకు ఇప్పుడు అనుగుణంగా మనకన్నరికీ సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి, అందరం సుఖ సంతోషాలతో ఉన్నాం. దీనికి ముఖ్య కారణం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం, మహాత్మా గాంధీ తెచ్చినటువంటి స్వతంత్రం. ఇవాళ కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఓ మతం ద్వారా మతతత్వాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని పాలించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఎన్నడూ కూడా పేద ప్రజల సంక్షేమం గురించి ఇప్పుడున్నటువంటి 11 సంవత్సరాల నుంచి పాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక్క పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాన్ని ఒక్కటి కూడా ఇవ్వనట్టు ఈ ప్రభుత్వం. ఇవాళ గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో వచ్చినాక ఇవాళ పేదల సంక్షేమమే పరమావధిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా పనిచేయడం జరుగుతుంది. మీరు చూడండి, ప్రభుత్వం వచ్చినాక పేదల సంక్షేమం కోసం ఏదైతే సన్నబియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించినా ఏనాడు కూడా సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నోడు సన్నబియ్యం తింటుండు, లేనోడు కూడా సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు ఈ పేదలకు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులు అడ్డగోలుగా పెంచి, ఎందుకంటే గ్రామాలలో 2 నెలలకు ఒకసారి వచ్చే కరెంటు బిల్లును 1 నెలకు కరెంటు బిల్లు తీసుకొచ్చి నెల 2 నెలలకు ఎంత బిల్లు వస్తుందో నెలకు అంతా కూడా తీసుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. అందుకే పేదోళ్ళు కరెంట్ బిల్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్న ఉద్దేశంతో ఇవాళ 200 యూనిట్ల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఫ్రీ
ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదందరూ కూడా పేద ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ. గతంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు అడ్డగోలుగా పెరిగినాయన్న ఉద్దేశంతో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక. అదేవిధంగా సిలిండర్కి 500 రూపాయలు ఏదైతే కేవైసీ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు సిలిండర్కు మళ్ళీ బ్యాంకులో వేయడం జరుగుతుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండియా తీసుకోండి, దేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నది 5 లక్షలు ఇవ్వడం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇలా 30 ఇళ్ళు మన సిరిపూర్ 34 ఇళ్ళు ఇవాళ సిరిపూర్ గ్రామానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మన సోదరు మన చెప్పడం జరుగుతుంది, సిరిపూర్ గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యనటువంటి అసమర్థులు ఇలా కల్వకుంట్ల కుటుంబం అని తెలియజేస్తున్నారు. ఇవాళ కల్వకుంట్లలో ఏదైతే ఉన్నారో మన దగ్గర కూడా వెళ్తారో అన్ని అబద్ధాలే నిజాలు ఉన్నాయి. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసేసినటువంటి చరిత్ర ఇలా కల్వకుంట్ల కుటుంబంది. మీరు ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలే. ఇలా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతం పార్టీ కాబట్టి వీళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మీరందరూ కూడా ముందుకెళ్ళి సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని దీవిస్తుంది. కాబట్టి నాకు ఏదైతే ఇవాళ జై భీమ్ జై బాబు జై సంవిధానంలో భాగంగా మేము గ్రామానికి వచ్చి నన్ను ఆహ్వానించినటువంటి మహిళా సోదరులందరూ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ, ఎందుకంటే అంత దూరం నుంచి నడిచినందుకు మహిళలందరికీ కూడా 2 చేతులతో నమస్కారం చెప్తూ సెలవు.